హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హైకోర్టులో ఈరోజు ఏదైతే 28వ తారీఖు ఉందో 28వ తారీఖు హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు అయితే హియరింగ్ రావడం జరిగింది. మరి హియరింగ్లో ఏం జరిగిందనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పిటిషనర్ తరఫున ఎవరైతే లాయర్ గారు ఉన్నారో సీనా కుమార్ గారు అయితే హాజరవ్వడం జరిగింది. ఈరోజు వాదనలు ఏంటంటే నిన్నటి వాదనలకి కంక్లూజన్గా దాన్ని కంటిన్యూగా అయితే వాదించడం జరిగింది. అక్కడైతే 315 మళ్ళీ జియోని ప్రస్తావించినారు. ఆ జియోలో మాకు పర్టికులర్గా మాకు హోంగార్డ్కి అనేది స్పెషల్ రిజర్వేషన్గా ఉంది కాబట్టి మాకు స్పెషల్ రిజర్వేషన్ మాకు కేటాయిస్తూ మాకైతే సపరేట్ మెరిట్ లిస్ట్ ఇవ్వమని అయితే మళ్ళీ అడ్వకేట్ గారు అయితే కోరడం జరిగింది. దానికి ప్రతిగా ఒక 2 కేసులను కూడా వీళ్ళు ఉదాహరణగా చెప్పడం జరిగింది. దాని తర్వాత అలాగే 87 జియో ఏదైతే ఉందో 315 అమెండ్మెంట్గా 315లో కూడా సపరేట్గా మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మాకు మినిమం మార్కులు ఎక్కడ కూడా ప్రిఫర్ చేయలేదు. దానివల్ల మేము మా యొక్క రిజర్వేషన్ ఫలాలని మేమైతే పొందడం లేదు. మేము 24 గంటలు మేమైతే డ్యూటీ చేస్తున్నామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల మేము సరిగా జనరల్ అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నాం. మాకు స్పెషల్ రిజర్వేషన్గా మాకైతే కేటాయించడం జరిగింది. బట్ మాకు 1100 పోస్టులు ఉన్నా కూడా మేమైతే దాదాపు ఒక 150 పోస్టులకైనా మేము ఇక్కడ క్వాలిఫై కాలేదని అయితే అక్కడ వాదించడం జరిగింది. బట్ ఓవరాల్గా అయితే 342 మంది క్వాలిఫై అయ్యారు. అక్కడైతే అతను అలా వాదించడం జరిగింది. దానికి తోడైతే మేమైతే మా రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని పోస్టులు మాకున్నా కూడా మేము కొట్టుకోలేకపోతున్నాం అనే భావనతో వాళ్ళైతే వాదించడం జరిగింది. దానికి తోడు అలాగే ఈ యొక్క రిజర్వేషన్లు మాకు ఉన్నా కూడా మాకు ఎటువంటి యూజ్ లేకుండా పోతుంది. బట్ ఎక్కడ కూడా మాకు 87 జీవోలో కట్ ఆఫ్ మార్కులు అనేటివి మాకు ఎక్కడా లేదు. మిగతా జనరల్ అభ్యర్థుల వాళ్ళలాగా అందరికీ ఉన్నాయి కానీ మాకు ఎక్కడ లేదు. కాబట్టి మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, మాకు ఎటువంటి లీవ్స్ లేవు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మాకు కట్ ఆఫ్ మార్కులు లేవు కాబట్టి మమ్మల్ని తీసుకోండి అని అయితే ఒక ప్రేయర్ అయితే చేయడం జరిగింది. దానికి జడ్జి గారు ఉండి అక్కడ మినిమం కట్ ఆఫ్ మార్కులు ఎక్కడన్నా మాకు లేవంటే మిగతా వాళ్ళలాగా ఉండాల్సిందే కదా అనే ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. దానికి గాను లేదండి ఇక్కడ రూల్ నెంబర్ 22 స్పెషల్ కేటగిరీలో మాకు వర్తించడం జరిగింది అనే ఒక వాదనలు అయితే ఇక్కడ జడ్జి గారు అడ్వకేట్ గారు అయితే చెప్పడం జరిగింది. సరే అండి, దీనిపైన ఈరోజు అయితే మీ కంక్లూజన్ అయితే తీసుకుంటున్నాను అనేది. ఈరోజు పిటిషనర్ తరఫున కంక్లూజన్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. చివరిగా అయితే మాకు మినిమం మార్కులు కట్ ఆఫ్ మాకు ఎక్కడా లేదు కాబట్టి మాకు మినిమం మార్కులు మాకు లేకుండా మాకు తీసుకోండి అని అయితే ఒక వాదన అయితే చేయడం జరిగింది ఫైనల్ కంక్లూజన్గా. సరే అండి, దీనికి ఈరోజు పిటిషనర్ తరఫున వాదనలు అయితే క్లియర్ అయినాయని తెలియజేస్తూ రేపైతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో బోర్డు చైర్మన్ గారు తరఫున అయితే రేపు ఏజీ గారు అయితే వాదనలు వింటామని అయితే చెప్పడం జరిగింది. దీనికి ప్రతిగా ఈపీ గారు అక్కడ ఉన్నటువంటి మేడం గారు దీనిపైన మండేకి అయితే మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఏజీ గారు అటెండ్ అవుతామని చెప్పారు ఈ కేసుకి అనే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. లేదండి, ఇది కంక్లూజన్గా ఇది ఇలానే ఉంది, రేపు దీన్ని చూద్దాం, రేపు హియరింగ్కి అయితే తీసుకుంటే ఏజీ గారు రమ్మని చెప్పండి అని జడ్జి గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, రేపైతే కంపల్సరీ అయితే ఏజీ గారు అయితే అటెండ్ అవుతారనే అనుకుంటున్నాం. అక్కడ జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. రేపు ఏజీ గారు అటెండ్ అవుతే పిటిషనర్ తరఫున వాదనలు కంప్లీట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ బోర్డు రెస్పాండెంట్ తరఫున ఎవరైతే ఉన్నారో ఏజీ గారు అయితే దీనిపైన మన వాదనలు వినిపిస్తారు. మరి ఫైనల్గా అయితే ఏం జరుగుతుందనేది రేపు ఏజీ గారు వాదనలు బట్టి అతను ఎటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారనేది రేపు వాయిదాలు అయితే తెలుస్తుంది. ఈరోజు దీంతో పాటుగా కూడా ఇంకో 4 కేసులు కూడా మళ్ళీ అడిషనల్గా హోంగార్డ్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి బైఫర్కేషన్ వల్ల అక్కడే అయిపోయినారు. మేము ఇక్కడ నాన్ లోకల్గా అవుతున్నాం కాబట్టి మాకు లోకల్గా మాకు ఆర్జెంటల్ రిజర్వేషన్లు మేము కూడా నష్టపోతున్నాం అని కూడా అక్కడ కేసులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాదించినారు. ఆ వాదనలో కూడా దీంట్లోనే కలపండి అని అయితే జడ్జి గారు అయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అయితే ఆదేశించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, దాంతోపాటు ఒక 4 కేసులు కూడా వచ్చాయి. మిగతా అన్ని కేసులకు కూడా కన్క్లూజన్కి అయితే రేపు ఏజీ గారు ఒకవేళ వస్తే దీనిపైన ఎటువంటి వాదనలు చేస్తారనేది అయితే రేపు వాదనలో తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి అయితే హైకోర్టులో హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాదనలు రేపు కూడా జరుగుతాయి. రేపు కూడా సప్లిమెంటరీ లిస్టులో అయితే పెట్టమని చెప్పారని అయితే జడ్జి గారు చెప్పారు. మరి రేపు కూడా ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఈ కేసు అయితే హియరింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నాము.
సో ఇది ఫ్రెండ్స్, ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా హైకోర్టులో ఈ హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి మీ ముందైతే ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.